బాక్సు ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లకు మరియు అభ్యర్థులకు బాక్స్ ఖాళీగా ఉందని, లోపల ఏమీ లేదని చూపించాలి. తర్వాత బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే పోలింగ్ స్టేషన్, ఎన్నిక జరుగుతున్న పోస్టు వివరాలు తెలుపు అడ్రస్ ట్యాగ్ ని నింపి బ్యాలెట్ బాక్స్ లో వేసి బ్యాలెట్ బాక్స్ ని పోలింగ్ కొరకు సిద్ధం చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా పేపర్ సీల్ ని తీసుకొని దానిపై గ్రీన్ కలర్ వైపు పోలింగ్ స్టేషన్ నంబర్, స్థానిక సంస్థల వివరాలు తెలుపు డిస్టింగ్విష్ మార్క్ అంటే ఈ గుర్తింపు మార్కుని గడిలో నుండి బయటకు స్పష్టంగా కనిపించినట్టుగా మధ్యలో వేసి దాని వెనుక భాగం అంటే వైట్ పార్ట్ గల దానిపై ఉన్న పేపర్ సీల్ నెంబర్ని పేపర్ సీల్ అకౌంట్ ఫామ్లో నమోదు చేసుకోవాలి. ఆ నెంబర్ను పోలింగ్ ఏజెంట్లకు, అభ్యర్థులకు తెలియజేసి వారు కూడా నోట్ చేసుకునే విధంగా చూడాలి. ముందుగా ప్రిసైడింగ్ అధికారి పేపర్ సీల్ వైట్ పార్టుపై సంతకం చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్లో ఉన్న ఏజెంట్స్, అభ్యర్థుల సంతకాలను కూడా తీసుకోవాలి. గ్రీన్ పార్టుపై గల డిస్టింగ్విష్ మార్క్ బ్యాలెట్ బాక్స్ రంధ్రం ద్వారా బయటకు కనిపించే రీతిగా రంధ్రానికి ఇరువైపులా ఉన్న ద్వారాల గుండా ఈ పేపర్ సీల్ని ఈ విధంగా చొప్పించాలి. ఇప్పుడు పేపర్ సీల్ ప్రమాదవశాత్తు చిరిగిపోకుండా ఉండేందుకు దాని కింద బ్యాలెట్ బాక్స్ లోపలి వైపున ఉన్న ఆ 2 ఫ్లాప్స్ మధ్యన కార్డుబోర్డ్ని ఈ విధంగా దూర్చి పేపర్ సీల్కు సపోర్టుగా అమర్చాలి. ఇప్పుడు పేపర్ సీల్ ఎక్స్ట్రా పేపర్ 2 చివర్లను 2వ ద్వారాల గుండా చొప్పించి తిరిగి వెనుకకు మడిచి ఆ ఫ్లాప్ మధ్యన దూర్చాలి. ఇప్పుడు పేపర్ సీల్ సెట్ అయినట్లుగా భావించాలి. తరువాత బ్యాలెట్ బాక్స్ మూతను మూసి లీవర్ను క్లాక్ వైజ్ గా అంటే సవ్య దిశలో 45 డిగ్రీలు తిప్పితే టక్కని శబ్దం వస్తుంది. అలా శబ్దం వచ్చిందంటే బాక్సు సెమీలాక్ అయిందన్నమాట. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ మూతపై అడ్డంగా ఉన్న స్లిట్, ఓట్ల ప్రవేశ ద్వారం తెరిచి ఉంటుంది. అంటే పోలైన బ్యాలెట్ పేపర్లను ఈ ద్వారం గుండా బ్యాలెట్ బాక్సులో వేయడానికి అనువుగా ఏర్పాటు చేయడం అయిందన్నమాట. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ మూత పైభాగాన పేపర్ సీలు రక్షణ కొరకు ఏర్పాటు చేయబడ్డ లీవర్ని దగ్గరకు చేర్చి ఒక అడ్రస్ ట్యాగ్ను దారంతో రంధ్రంలో దూర్చి కాల్చిన లక్క ద్వారా ఈ విధంగా సీల్ చేసుకోవాలి. లక్క కాల్చి సీలు వేయడంతో బ్యాలెట్ బాక్స్ ఓటింగు కొరకు సిద్ధంగా ఉందన్నమాట.